బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అటు కేతిరెడ్డి ఇంటి వద్ద కూడా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. తాడిపత్రిలోని జేసీ ఇంటి వద్ద కూడా బందోబస్తు పెంచారు. జేసీ ఇంటి వద్ద ఉన్న కాలేజ్ గ్రౌండ్స్ లో పోలీసు పహారా పెంచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది యోగానంద్? ప్రసన్న, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కానీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆ ఇల్లు ఎదురెదురుగా ఉన్న పోలీసు కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలో కూడా 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎవరు కూడా అనవసరంగా బయట తిరగొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. అయితే ఆ తిమ్మంపల్లిలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఎక్కడ బయట రాకుండా కూడా ఇంటి చుట్టూ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలను, హైకోర్టు బెయిల్ అడ్రస్ ని ఉల్లంఘించారంటూ కూడా ఆయనపై కూడా పోలీసులు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బెయిల్ అడ్రస్ లో కూడా తాడిపత్రి పట్టణానికి వెళ్లాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, మేము చెప్పేందుకు వెళ్ళొద్దంటూ కూడా హైకోర్టు కండిషన్ పెట్టింది. ఆ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా ఆయన నిన్న రాత్రి నుంచి కొద్దిగా సామాగ్రి కార్యకర్తలతో కూడా మాట్లాడి తాడిపత్రి పట్టణానికి 80% వెళ్లి తీరుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా మార్గం అంతా కూడా పూర్తిగా కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే దీన్ని పూర్తిగా పోలీసులు కట్టడి చేసేందుకు తిమ్మంపల్లి పట్టణంలో కానీ తాడిపత్రి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా ఇంటి వద్ద డిఎస్పీ అంటే ఏఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా పహారా కాస్తున్నాయి. తాడిపత్రిలో ప్రధాన కూడళ్లు ఇంటి వద్ద జేసీ ప్రభాకర్ ఇంటి వద్ద కానీ అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు రక్షణ బలగాలు కూడా చేరుకున్నాయి. ఎటువంటి ఉద్రిక్త తలెత్తకుండా కూడా కార్యకర్తలు ఎవరు కూడా ఇంటి వద్ద గుమిగూడకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇటు హౌస్ అరెస్ట్ చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా. ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా కూడా ఇంటి పరిస్థితి కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా కూడా పూర్తిగా హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంట్లోనే ఉంచే విధంగా కూడా ఇవాళ సాయంత్రం వరకు ఇంట్లో ఉంచేది ఒక ఏర్పాట్లు చేశారు. అయితే తాడిపత్రి పట్టణం ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీగా రగడ కొనసాగుతూనే ఉంది. ఆ నేపథ్యంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా తాడిపత్రి పట్టణంలో పర్యటించారు. జేసీ ప్రభాకర్ ఇంట్లోకి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని తాడిపత్రి పట్టణానికి సంబంధించిన రోడ్లు ఇతర సంబంధించిన ప్రతిపాదన కూడా కొన్ని తీసుకొని వచ్చారు. ఆయన ఉద్రిక్తమైన నడుమ కూడా ఆయన పర్యటన కొనసాగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు ఆయన్ని ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఇందాకే కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్ కూడా మాట్లాడుతూ వైసీపీ ఇన్నేళ్లు రౌడీ రాజకీయం చేసింది, ఆ రౌడీ రాజకీయ రూపం పంపుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రసన్న, అయితే యోగానంద్, ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి ఇటు పార్టీ నుంచి ఎవరైనా కార్యకర్తలు కానివచ్చు, నాయకులు కానీ స్పందించారా? అసలు దీనికి సంబంధించి కేతిరెడ్డి ఏం చెప్తున్నారు? కేతిరెడ్డి పెద్దారెడ్డి నిన్న ఏదైతే రాత్రి నుంచి కూడా తాడిపత్రి వెళ్లేందుకు అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డు చెప్తూ వచ్చారు. నిన్న రాత్రి కార్యకర్తల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుని రేపు ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్తానంటూ కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచినే పోలీసులు ఆ ఇంటి చుట్టూ కూడా మోహరించి ఏఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఆయనతో మాట్లాడి ఆ తాడిపత్రికి వెళ్ళనివ్వకుండా ప్రస్తుతానికి అయితే కట్టడి చేశారు. కాకపోతే ఆయన ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ లో ఉందో, బెయిల్ ఆర్డర్స్ లో ఉందో దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన పోలీసులు కోర్టుకు వెళ్లే యోజనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పోలీసులు కోర్టుకు వెళ్తే మాత్రం ఆయన బెయిల్ ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. బెయిల్ రద్దు కూడా అంశాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రేపు పొద్దున ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ఆయన్ని తిమ్మంపల్లి నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉంచి అనంతపురం పట్టణానికి పరిమితం చేసే యోజనలో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అవసరమైతే బెయిల్ రద్దు కోరుతూ కూడా హైకోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా జిల్లా ఎస్పీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణం అంతా కూడా పోలీసు బందోబస్తు అధీనంలో ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లు ఇళ్ల వద్ద కూడా కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రౌండ్స్ ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి, అటువైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మధ్యలో ఉంటుంది గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో కూడా పోలీసు పహారా కొనసాగుతుంది. ఎవరు కూడా అటువైపు కార్యకర్తలు కానీ అభిమానులు కూడా రాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా బారికేడ్ల ద్వారా రోడ్లన్నీ కూడా దిగ్బంధనం చేశారు. ప్రసన్న, అయితే యోగానంద్, ఇప్పటి వరకు కూడా కేతిరెడ్డి అన్యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు అసలు తాడిపత్రికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యోగానంద్? అయితే గత కొంతకాలం కూడా తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళాలనుకుంటున్నారు. కాకపోతే హైకోర్టు బెయిల్ అడ్రస్ లో కూడా స్పష్టంగా ఉండడంతో ఆయన పట్టణాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా సూచనలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిసి కలిశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సూచనల ద్వారా తాడిపత్రి పట్టణంలోకి మీరు వెళ్ళాలి అంటూ కూడా చెప్పడంతో ఆయన కూడా యాక్టివ్ అయ్యి తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 6న అయితే ఫీజు పోరు నిర్వహిస్తుందో దానికి హాజరు కావడానికి మార్గం సుగమం చేసుకునేది కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పెట్టడానికి తెలుస్తుంది. అయితే ఆ ప్రయత్నాలు కూడా పోలీసులు పటాపంచలు చేస్తూ ఆయన పూర్తిగా కూడా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసే విధంగా కూడా ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక బలగాలతో కూడా తిమ్మంపల్లిలో కానీ తాడిపత్రి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.